బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీ పెళ్లి, డివోర్స్ ఇవన్నీ దీని వల్ల మీకు ఏమైనా నష్టం కలిగిందని అనుకుంటున్నారా? ఎందుకంటే లైక్ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ కానీ కొన్ని స్టేట్మెంట్స్ కానీ ఎవరైతే మీ చెప్పారు మా ఇష్టలు నాకు ఇష్టమైన వాళ్ళు కొన్ని మాటలు అలా అన్నారు. అవన్నీ చూస్తే మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టడం కానీ లేకపోతే అంటే నాకు తెలిసిన నోయలు అది ఇవన్నీ అవునా నోయల్లో ఉన్నాయా లక్షణాలు అని అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమైనా మీకు ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నారా మీ కెరియర్కి? ఈ క్వశ్చన్ నువ్వు జెన్యున్ గా అడుగుతున్నావా, టీఆర్పీ కోసం అడుగుతున్నావా, రేటింగ్స్ కోసం అడుగుతున్నావా, జెన్యున్ గా అడుగుతున్నావు? సో ఏమవుతుందంటే డార్లింగ్, మన వాళ్ళందరూ కొంచెం భయపడతారు డార్లింగ్. అంటే ఏదన్నా తెలియగానే ఎందుకు వచ్చిందిలే మనకు అని. నాకు చాలా రోల్స్, నేను ఉన్న సినిమాలు కూడా వెళ్ళిపోయాయి. నాకు ప్రాబ్లం లేదు డార్లింగ్. దానే పే లిఖా హువా హై ఖానే వాలా కా నామ్ అని అంటారు. మనం తినే మెతుకు మీద కూడా దేవుడు మన పేరు రాశాడు అని అంటాడు. నీ ఎంట్రికలు కూడా లెక్కించున్నాను అని చెప్పి బైబిల్లో ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎందుకు బాధపడుతుండాలి? సరే, ఇప్పుడు వాళ్ళ అలా హాఫ్ హార్టెడ్ తో ఇవ్వడం కన్నా ఇవ్వకపోవడమే మంచిది కదా. అరే ఇక్కడ రా కూర్చో అని చెప్పి నాతో మాట్లాడకపోతే ఇంకా దానికన్నా పిలవకపోవడమే బెటర్ కదా అని నేను చాలా పాజిటివ్ గానే తీసుకున్నాను. అండ్ తన వల్ల ఇప్పుడు యాక్చువల్లీ నా లైఫ్ లో అంతవరకు ఎలా ఉండదంటే, ఇది ఒక ఫ్యాంటసీ వరల్డ్, అందరూ మంచి వాళ్ళే, అందరూ నా వాళ్ళే అనే ఫీలింగ్ లో ఉన్నా. తను ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ ఇచ్చిందో అందరూ పట్టుమని వెళ్ళిపోయారు. సడన్ గా కూర్చుంటే అవ్వలేడంట అదే. సో అది చాలా బ్యూటిఫుల్ అనిపించింది అంటాలి. నేను వీళ్ళందరికీ వెళ్ళిపోమని చెప్పలేను. ఇప్పుడు ఏంటంటే నా వాళ్ళు ఎవరు అంటే నాకు నా ఫ్యామిలీ తప్ప ఎవరు కనిపించాల. నేను చాలా ప్రేమించాలి వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పను, ఒక స్టేజ్కి వచ్చాక చెప్తా ఎవరు అని. సో వాళ్ళు తప్ప ఎవరు లేరు అంటే అది వాళ్ళు వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఎదవాళ్ళు అన్నట్లే. భయం డార్లింగ్, వీడి వల్ల మనకి ఎందుకు, వీడితో మాట్లాడితే అలా. సో అది తను చేసింది ఏంటంటే క్లీనింగ్. ఇంతమందిని దాన్ని తీసుకెళ్ళిపోయింది తను. అయితే నాకు హ్యాపీ బ్రో, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎవరు మనతో ఉంటారు, ఎవరు మనతో ఉండరు అనేది తెలియజేశారు అంతే. అది ఎవరు చేయగలుగుతారు ఇంకా. అండ్ ఇంకొకటి, నేను టార్చర్ చేశానా ఏం చేశానా అన్ని పక్కన పెడితే మా జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉండే. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, ఐ హ్యావ్ నథింగ్ డార్లింగ్. ఎవరినన్నా నిజంగా ప్రేమించావు డార్లింగ్? ఎప్పుడన్నా లైఫ్ లో ఎప్పుడన్నా నిజంగా ప్రేమించావు? ఎవరినన్నా? ఎవరిని ప్రేమించావు? మా వాళ్ళని. ఎవరిని ప్రేమించావు డార్లింగ్? మాకు తెలుసు, నా ఫ్రెండ్. వాళ్ళు ఏమన్నా నువ్వు తిట్టగలుగుతావు డార్లింగ్ వాళ్ళ మొహం మీద? అది తెలియగానే జనాలందరూ మనం ఏమనలేం డార్లింగ్, వాళ్ళు ఏమన్నా అనుకుని. ఒక రోజు మా దాంట్లో ఏముంటది తెలుసా డార్లింగ్, నువ్వు ఒక రోజు నిజం తెలుసుకుంటే, నువ్వు రిపెంట్ అవుతే ఆయన వచ్చి మిమ్మల్ని మళ్ళీ పట్టుకుంటాడని మా దేవుడి గురించి రాసి ఉంటుంది. అలాంటప్పుడు మనం కూడా ఆపర్చునిటీ ఎదురు మనిషి ఇవ్వాలి కదా. ఎన్ని రోజులు ఉంటుంది డార్లింగ్ మనుషులు అట్లా చేశాడా ఇట్లా చేశాడా? ఒక బ్యాచ్ ఉంటుంది డార్లింగ్, ఒక 2-3. అరే ఇలా అన్నాడంటే వాళ్ళు అరే అట్లా అంటాడా అని వాళ్ళకి నిజంగా తెలిసి ఉంటుంది మన రిలేషన్షిప్. ఇప్పటికి తెలియదు కదా బయటికి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో వాళ్ళకే తెలియదు డార్లింగ్. మా ఇంట్లో మాకు రూమ్ లో గొడవలు అవుతాయని మా ఇంట్లో వాళ్ళకే తెలియదు. ఎందుకు చెప్పాలి డార్లింగ్? నేను ఆమె ఇంప్రెషన్ ఎందుకు పాడు చేయాలి? మా ఇంట్లో వాళ్ళకే చెప్పలేదు, నేను బయట వాళ్ళకి ఎందుకు చెప్పాలి? అండ్ వాట్ ఎవర్ హ్యాపెండ్, యాక్చువల్లీ ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు మాట్లాడడం కూడా వేస్ట్ యాక్చువల్ గా. బట్ చాలా చోట్లలో చూసాను. నా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండే పంపించింది, అరే చూస్తుంటే నాకేం నిజం అనిపిస్తుందా అంటే, మరి నిజం అనుకుని నాకు ఫోన్ చేయడం మానేయచ్చు కదా అని అన్న. ఇంకేం చెప్తాను నేను అంటే, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు సాటిస్ఫై అవుతారు అంటే నేను తనని తిట్టినప్పుడు. ఎందుకంటే వీళ్ళకి నేనంటే ఇష్టం. తనని నేను ప్రేమించాను కదా, నేను ఎలా తిడతా? తను ప్రేమించలేదు, అదేదో నాకే చెప్పింటే పెళ్ళే అయిపోతుండే. లవ్ మ్యారేజ్ లవ్ అప్పుడు బ్రేకప్స్ అవుతాయి చూడు డార్లింగ్, అవి చాలా బ్యూటిఫుల్. అవి పెళ్లిలో అయిన తర్వాత బ్రేకప్ లో అవుతాయి చూడు. ఒక ఫ్యామిలీకి అలా ప్రేమించిన వాళ్ళకి అందరికి ఎఫెక్ట్ అవుతుంది. 100% చేసుకుంటా బ్రో. మ్యారేజ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ డార్లింగ్, నమ్ము నన్ను. ఇంకా అది ఎంజాయ్ చేయలేదు, ఇంకా అది ఇప్పుడు ఇంకా చేయాలనుకుంటున్నా? అట్లేం లేదు, అది ఎంజాయ్ చేయలేదు చేయాలనుకుంటున్నా అని కాదు. నేను మా అమ్మ నాన్నని చూసి పెరిగా, మా అక్కని మా వదిన్ని. నా ముందున్న మ్యారేజెస్ ఎంత బ్యూటిఫుల్ మ్యారేజెస్ అంటే, వాళ్ళు నిలబడితే హస్బెండ్ భార్య కోసం, భార్య హస్బెండ్ కోసం నిలబడితే మిరాకిల్స్ అవుతాయి. అంబానీ వాళ్ళవే మన ఇండియాలోనే ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. వాళ్ళందరూ ఫ్యామిలీలు కలిసి ఉంటారు. రాజమౌళి సార్ వాళ్ళ ఫ్యామిలీ, కిరణ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ, అంబానీ వాళ్ళ ఫ్యామిలీ, కొన్ని ఫ్యామిలీలు దే ఆర్ లైక్ వాట్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. అది దట్ ఈస్ లైఫ్ బ్రో. పెళ్ళి అంటే నా దృష్టిలో ఏం తెలుసా డార్లింగ్, చేతిలో కత్తి ఇచ్చేసి నువ్వు పొడిచినా నేను ఏమండు అని నువ్వు అంటే నేను వెళ్ళిపోతా, అంటే వెళ్ళిపోతా, అది పెళ్లి కాదు. దిట్ ఈస్ కమిట్మెంట్. ఫ్రెండ్షిప్స్ లో ఉండదు, ఎందులో ఉండదు, అస్సలు ఎందులో ఉండదు అండర్స్టాండింగ్.
యూ లవ్ దట్ పర్సన్ నో మ్యాటర్ వాట్. అది పెళ్లి డార్లింగ్. వెళ్ళి ఎమ్ముడి దగ్గర గొడవ పడి తెచ్చుకుందంట వాళ్ళ భర్తని. అది పెళ్లి డార్లింగ్. అంటే ఇప్పుడు పెళ్ళి అంటే వాళ్ళకి తెలియాలి, మనకి తెలియాలి. వాళ్ళకి తెలియక ఇవన్నీ అయ్యాయి అంట. అంటే ఈ మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి బ్రో. అందుకనే పెళ్లిళ్ళు ఇంకా రాను అవ్వవు. ఒక ఎవరితో పడతాడుతో తిరగాలనే అది వచ్చినప్పుడు కమిట్మెంట్ ఉండనట్టే కదా. వాళ్ళే చెప్తారు పెళ్లి వేస్ట్ అబ్బా అని. ఇండస్ట్రీలో ఈ మధ్య అన్ని బ్రేకప్స్ ఇవే అవే. ఇండస్ట్రీలో కాదు మనకు కనిపిస్తున్నాయి. వేర్ అండర్ స్పాట్ లైట్. ఓకే, కనిపించరు చాలా చోట్ల, ఎవ్రీవేర్. హ్యాపీనెస్ ఉండకపోవడం, కమిటెడ్. ఒక మనిషికి మనం కమిటెడ్ గా ఉంటే మనం వాళ్ళని వాడు ఉన్నా లేకున్నా మోసం చేయం. అంతే కదా, సింపుల్. అది లేనప్పుడే కదా అన్ని వస్తాయి. దేవుడి దేవాలో ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ మ్యారేజ్. నేను తన గురించి అస్సలు చెప్పట్లా, బ్యూటిఫుల్ తను. ఎందుకు బ్రో మామూలుగా ఏమైనా ఇష్యూస్ అన్ని తీసుకుని వచ్చి మన సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియాలోనే పెడుతూ ఉండడం? మజా వస్తుంది బ్రో, వాళ్ళకి అటెన్షన్ కావాలి. చూస్తే సినిమాలో చూడండి, రోడ్ మీద చూడండి అన్నట్టు అయిపోయింది. ఇంకా నన్ను చూడండి కానీ అన్నట్టు అయిపోయింది. ఇంక ఏం చేస్తాం, అఫ్సర్ మాట్లాడదు ఇంకా. చాలా ఇది ఎండ్ కదా ఈ టాపిక్. ఎందుకు బ్రో, అయిపోయింది 3 సంవత్సరాలు అయింది.